అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాల వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ వాక్యం మనము వినాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున బాధ. నేను అక్కడికి వెళ్తే నన్ను తినేద్ది వాడే కదా పోతుంది. అవునా కాదా? అర్థమైందండి. అందుకే జీతగాడే యజమాని అయితే ఏం చేస్తాడు? ప్రాణం పెట్టేనే. మనం గొర్రెలమే కదా. గొర్రెలు కాపలా కాసినవాడు వాడు జీతగాడా యజమాని? నువ్వు ఏం చేయాలా? గెస్ చేయాలి. అందులో యజమాని అయితే ఏం చేస్తాడు? తన ప్రాణం పెట్టేనే కాపాడుతాడు. దేవునికి స్తోత్రంలో. నిత్య జీవం ఎన్నటికీ నువ్వు తప్పిపో. ఎంతమంది నిన్ను ఆ దారి